ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ సికింద్రాబాద్ అల్వాల్ చౌరస్తాలో చైతన్య కాలేజ్ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దేశంలో చట్టాలను మరింత కఠినం చేయాలని వారు నినాదాలు చేశారు. ఇన్ని రోజులు భరించింది చాలు. ఇంకా నుంచి అమ్మాయిల వైపు ఎవరన్నా చూసినా మేము చాలా చాలా తీవ్రంగా రియాక్ట్ కాదలుచుకున్నాము. ఇక్కడ నుంచి మేము సహించదలుచుకోలేదు. ఈ రోజు ఆ అమ్మాయికి జరిగింది అనుకోలేదు, అది మాకు జరిగింది అనుకుంటున్నాము. యూజ్ ఏంటో, దాని లాభాలు ఏంటో, దాన్ని అసలు ఎందుకు బంధించారో కూడా తెలియకుండా ఇంటికి హ్యాపీగా దే విల్ ఎంజాయ్ ఇట్ as another holiday. So that is the reason we decided every single child, every youth, every person must know the use of this month. కారణం ఏంటి, బంద్కి కారణం ఏంటి, ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అయ్యి ఆ యూత్ లో ఆ చేంజ్ రావాలండి. ఇప్పుడు ఏదో మన గవర్నమెంట్ ని మార్చేసి సొసైటీని మార్చేసి ఒక స్టేట్ పై తెలియమండి. రక్షణ కలిగించండి. మేరా భారత్ మహాన్. ఈరోజు భారత్ బంద్ చాలా మంచిగా అందరికీ సహాయం చేసిన విధానముగా, ఎవరికి కష్టం కలిగించకుండా నష్టం కలగకుండా ఈరోజు భారత్ బంద్ సక్సెస్గా అయినది. ఈ భారత్ బంద్ కావడానికి ఏదైతే నడుస్తుందో అందరి అమ్మాయికి సహాయంగా ఈరోజు అన్ని పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులు అన్నీ మూసివేసినారు. ప్రతి పౌరుడు మన బాధ్యత వహించి మన యొక్క సిటీని నీట్గా క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయడానికి ప్రయత్నించాలి. దీనికి ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోడ్ మీద ఈ పిస్సింగ్ అనేది స్టాప్ చేయాలి. ఇక్కడ బయట అసలు ఆడవాళ్ళు రాలేకుండా ఈ మా కాలనీ బయట నుంచి ఇందిరా పార్క్ వరకు అసలు బయట ఏ ఆడవాళ్ళు కూడా నడవలేరు. అంత భయంకరంగా ఎంతో వందల మంది రోడ్ మీద పిస్సింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్మోకింగ్. ఈ స్మోకింగ్ వల్ల ఆ స్మోకింగ్ చేసేట ఆయనకు ప్రాబ్లం అయ్యేది కాకుండా ఆ యొక్క స్మోకింగ్ గాలిలో వచ్చి చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు ఆ గాలిని పీల్చి ఆ గాలి కల్ముషం అయిపోయి లేనిపోని రోగాలకు దారితీస్తుంది. क्लीन रखना हम लोगों का परम कर्तव्य है. ये भी हम लोगों का कर्तव्य है, हमें देखना चाहिए. जितना स्मोकिंग का शॉप्स है, जिसमें जहाँ पर भी सिगरेट वगैरह सब मिलता है, उन सब जगहों से हमें दूर रहना चाहिए. बच्चों को दूर रखना चाहिए. और जो पान मसाला वगैरह है उसका हमें बिल्कुल भी उसका प्रयोग रोक देना चाहिए.